పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 కోసం ఇప్పటికే డిసైడ్ అయిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతికి పదవి ఇచ్చే అవకాశం, కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం, జగన్కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ డౌటేనట. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైఫ్ని ఉదాహరణగా చెప్పొచ్చు. మొత్తం ఆయన లైఫ్లో అధికారం వచ్చింది కేవలం 5 ఏళ్ల కాలం. ఈ 5 ఏళ్లు కూడా ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఈలోపు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చేసింది. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన పనుల్లో కొన్ని చేయకపోవడంతో ఇప్పుడు ఆయనకు పెండింగ్ సమస్యలన్నీ కూడా తల మీదకి వచ్చి పడుతున్నాయి. దీంతో ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశంపై దాదాపు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా సెన్సేషనల్ లీడర్గానే ముద్రపడ్డారు. ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆయన కడప ఎంపీగా మొదటిసారి రాజకీయాల్లో కూర్చున్న దగ్గర నుంచి ప్రతిదీ సెన్సేషన్గానే ఉంది. అయితే ఆయన జీవితంలో ఏది కూడా అంత ఈజీగా ఆయనకు దక్కలేదు. అలాగే ఆయన చేయాల్సిన పనిని నిర్దిష్టమైన ఆ టైంకి చేయాలంటే చేసేస్తారు. ఎవరి మాట వినరు, ఎవరి సలహాలకు అవకాశాలు ఇవ్వరు. రాజకీయాల్లో ఇలాంటి ధోరణి అంతగా పనికిరాదంటారు నిపుణులు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆచితూచి అవకాశవాద ధోరణితో ఉండాల్సిన అవసరాలుంటాయని చాలా వరకు రాజకీయ నాయకులు, పండితులు చూస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతుల్ని అవలంబించలేదు. ఇక వైసీపీ అధినేత జగన్కు పెద్ద సమస్య వచ్చి పడిందంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా న్యాయవాది వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎందుకంటే జగన్పై ఉన్న కేసులు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు కొత్త కేసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. 2014 ముందు నమోదైన క్విట్ ప్రోకో కేసులో ఇంకా తీర్పు వెలువడలేదు. దీంతో పాటు తాజాగా మద్యం కేసు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. క్విట్ ప్రోకో కేసులో జగన్కు శిక్ష పడితే 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో సయోధ్యగా కొనసాగుతున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కూడా మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లోనే జగన్కు 40% ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఎన్నికల ముందిచ్చిన హామీలు అమలు పరచకపోవడంతో కూటమి ప్రభుత్వంపై కొంత ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉంది. రానున్న 4 ఏళ్లలో సూపర్ 6 హామీలు చేసినా సహజంగా అధికారంలో ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కొంత 3 పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తారు. ఎవరితోనూ పొత్తుకు వెళ్లరు. ఈ విషయంలో మరో అనుమానానికి తావులేదు. ప్రస్తుతం కూటమిలో ఉన్న 3 పార్టీలు కలిసి పోటీ చేసినా ఏ మాత్రం తేడా కొట్టినా ఓట్ల శాతం మారితే సీట్లు కూడా గల్లంతవుతాయి. అందుకే జగన్ పోటీ చేసే అవకాశం కోల్పోతే వైసీపీ నేతలు మానసికంగా సగం అపజయం పాలైనట్లేనన్న లెక్కల్లో ఉన్నారు. అదే సమయంలో ప్రజలు కూడా జగన్ కాకుంటే మరొకరు, ఎవరికైనా ఇంతటి హైప్ లభించే అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే వైఎస్ జగన్పై గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న క్విట్ ప్రోకో కేసుల్లో కనీసం 2-3 ఏళ్లు శిక్షణ విధించినా పోటీ ఇచ్చడానికి అనర్హత వెటుపడే అవకాశం ఉందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇప్పుడే ఈ కేసుల విచారణలో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం జైలు శిక్ష పడినా ఇక జగన్కు 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూను బట్టి తెలుస్తుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ భారతిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంటుంది. జగన్ను కట్టడి చేయాలన్నా, వైసీపీ నుంచి ముప్పు తప్పించుకోవాలన్నా జగన్కు శిక్ష పడడం ఒకటే మార్గం. శిక్ష పడితే ఎవరు ఏమి చేయకుండానే జగన్ పార్టీ సులువుగా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే ఈ విషయం తెలిసిన కొందరు సీనియర్ నేతలు జగన్కు సన్నిహితంగా ఉన్న లీడర్లతో పాటు బంధువులు కూడా పార్టీని వీడి వెళ్లారనుకుంటున్నారు. అయితే అది న్యాయస్థానంలో ఉండడంతో మరి జగన్ విషయంలో జరుగుతున్న ఈ ప్రచారం ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.